వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష మాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ పాద పంకజం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటిది ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత. ప్రహ్లాదుని యొక్క భక్తి ఎలాంటిది అంటే, ప్రహ్లాదుని యొక్క భక్తిని, ప్రహ్లాదుని యొక్క గుణగణాలని వర్ణించడం ఎవరి వల్ల కాదన్నాడు నారద మహర్షి అంతటి వాడే. గుణనిధియగు ప్రహ్లాదుని, గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు. బహు గురుకాలమునన్ గణుతింపగన సఖ్యంబులు, పణిపతికి బృహస్పతికి భాషాపతికిన్. ప్రహ్లాదుని యొక్క సుగుణములు, ఆయన ప్రహ్లాదుడు సుగుణములకు నిధి, గుణనిధి, నిధి వంటివాడు, గుణములకు నిధి వంటివాడు. అతని యొక్క గుణాలను గురించి చెప్పటం ఎంత చెప్పినా సమయము సరిపోదు. గురుకాలమునన్ గన్నుతింపగ నసఖ్యంబులు, ఎన్ని రోజులు చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. ఆయన గుణాలన్నీ వర్ణించాలంటే సాక్షాత్తు ఆ ఆదిశేషువుకైనా, దేవతల గురు అయినటువంటి బృహస్పతికైనా, భారతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మదేవునికైనా సాధ్యం కాదు. అంత గొప్పవాడు. సుగుణవంతుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడైన శ్రీహరిని అనుదినం ఆరాధిస్తూ ఉండేవాడు. అతని ఆనందమంతా స్వామిని ధ్యానించడమే. అతని హరిభక్తి నాటినాటికి అతిశయించటం మొదలుపెట్టింది. ఎలా ఉండేవాడు ఆయనంటే, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెది కాండ్రనెవ్వరి చేరమరచు, అసురారి తన మ్రోల ఆడిన ఎట్లైన అసుర బాలురతోడ ఆడమరచు, భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలకమరచు, సురవంజు తనలోన చూచిన ఎట్లైన సుక్కి సమస్తంబు చూడమరచు, హరిపదంభోరుహ చింతనామృతమున అంతరంగమున నిండినట్లయిన అతడు నిత్య పరిపూర్ణుడగుచు, అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగీ. ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చాడు అని అనిపించేది. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన యొక్క స్నేహితులతో ఆడటానికి వెళ్ళేవాడు కాదు. మరొకసారి శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపించేది. ప్రహ్లాదుడు తోడి బాలకులతో ఆడటం మర్చిపోయేవాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే మాటకు బదులు చెప్పడం మర్చిపోయేవాడు.
ఒక్కొక్కసారి చక్రధారిని తాను చూచినట్లు అనిపించేది. ఆ తన్మయత్వంలో ప్రహ్లాదుడు సర్వ ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. నిత్యం శ్రీహరి పాదపద్మాలను తలుచుకుంటూ ఉండటం వలన ఆ భక్తి సుధలలో అతని మనసంతా నిండిపోయింది. దివ్యమైనటువంటి ఆనందంతో అన్నీ మర్చిపోయేవాడు. ప్రహ్లాదుని జడత్వం ఆవంత లేకపోయినా నిత్యము దేవుని గురించి ఆలోచించేటువంటి వాడు పైకి జడుడిలా కనిపించేవాడు. జడత్వం లేదు. నారాయణ 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 అంటూ నారాయణ హరి నారాయణ 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 ఆ నారాయణుని స్మరణ చేసేవాడు. ఇంకా ఏం చేసేవాడు ఆ మహానుభావుడు ప్రహ్లాదుడు? ప్రహ్లాదుని యొక్క భక్తి విశేషాలు పోతన తన యొక్క ఘంటములో నుంచి జాలువారిన అమృతధారలు ఇవన్నీ మానవులు విని తరించండి. ఇంతకంటే గొప్పదైనటువంటి కవిత్వం మనకెక్కడా కనపడదు. ఇంతకంటే గొప్పవాడైనటువంటి భక్తుడు మనకెక్కడా కనపడడు. భక్తి భావాలతో పొంగి పొరలేటువంటి ఆనంద తరంగాలతో శ్రీహరి యొక్క దివ్య స్మరణ చేసే పుణ్య అమృత ధారలను వినండి. అమృత జరులను ఆస్వాదించండి. పానీయంబులు ద్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్. ప్రహ్లాదుడు ఏం చేసేవాడు? పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరాగా. అద్భుతంగా రాశాడు పోతన గారు. పోతన గారి కవిత్వాన్ని చూచే అసలు భక్తి భావాలన్నీ మిగతా వాళ్ళు నేర్చుకున్నారు. వినండి. ఆ ప్రహ్లాదుడు పానీయంబులు ద్రావుచున్, మంచినీళ్లు త్రాగేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆ మాధవుని యొక్క చింతనే ఆయనకి. మంచినీళ్లు తాగుతున్నా మాట్లాడుతున్నా, ఆహారం తీసుకునేటప్పుడు ఆటలు ఆడేటప్పుడు ఆ అచ్యుతుని యొక్క స్మరణే, నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణుని యొక్క ధ్యానమే, నిద్రలో కూడా నీరజాక్షుని యొక్క కలవరింతలే. ఈ విధంగా శ్రీమన్నారాయణుని యొక్క చరణారవింద సంస్మరణ అమృత ఆస్వాదన చేసి మైకంలో మరచిపోతున్నాడు ప్రహ్లాదుడు మహానుభావుడు. ఎంతటి గొప్పవాడైనా అలాంటి స్థితి మనకు కూడా కలగాలి, మైమరిచిపోవాలి. ఆ నారాయణుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందుతూ ఈ లోకాన్ని మర్చిపోవాలి, మాయలోకాన్ని. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను జయించగలగాలి. అతడే మహనీయమైనటువంటి మోక్షమును పొందేవాడు. అతడే నారాయణుని యొక్క దివ్య అనుగ్రహమును పొందగలిగినవాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరాగా. నారాయణుని చరణారవింద సంస్మరణమనేటువంటి అమృతాన్ని ఆస్వాదించి మైకంలో ఈ లోకాన్ని మరచిపోయినటువంటి మహనీయుడు ప్రహ్లాదుడు. ఎంతటి గొప్పవాడు! ఇంకా తనివి తీరలేదు పోతన గారికి. ప్రహ్లాదుని యొక్క భక్తి భావాన్ని ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. వైకుంఠ చింతావర్జితుడై ఒక్కొక్క చోట ఏడుచు, ఒక్కడు ఏడుచు నొక్క చోట. ఒక్కోసారి ఏడ్చేవాడు. దేనికని? హరిస్మరణతో మైమరచి ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. అయ్యయ్యో, హరి సంస్మరణను మునిగి మైమరచి నారాయణుడు కనపడలేదే, నారాయణుడు కనపడలేదే, ఆయనలో ఆయనే బాధపడేవాడు. అశ్రంత హరి భావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్క చోట. హరిభక్తి నిండినటువంటి హృదయంతో ఒక్కసారి విష్ణు సంకీర్తనలను ఎరిగెత్తి గట్టిగా పాడేవాడు. హే నారాయణ శ్రీకామిని కామితాకార సాకార కారుణ్య పూరా సుధాపూరా. ఆహా, కనిపించావా?
గొంతెత్తి పెద్దగా పాడేవాడు. ఒక్కొక్కసారి కనపడకపోతే ఏడ్చేవాడు ఆయనలో ఆయన. ఒక్కొక్కసారి పెద్దగా విష్ణు సంకీర్తన గొంతెత్తి పాడేవాడు. విష్ణుడింతియకాని వేరొండు లేడని ఒత్తిలి అగుచుండు ఒక్కచోట నగుచుండు ఒక్కచోట. ఒక్కొక్కసారి విష్ణువు తప్ప వేరేవాడు లేడు అని పకపకా నవ్వేవాడు వాదిస్తూ. అన్నలినాక్షుడన్ను విధానము గంటినేనని ఉబ్బి గంతులు వైచు నొక్కచోట. కమలాక్షుని పెన్నిధిని, ఆ కమలాక్షుని నేను కళ్ళారా చూచాను అని పొంగిపోతూ గంతులు వేసేవాడు. కనిపించాడు నా కళ్ళకి నారాయణుడు అని ఒకచోట. ఇంకొక చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలచి ఊరకుండు. మాధవ మాధవ మధుసూదన అని మైమరిచి పిలుస్తూ కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో పులకరించిపోయేవాడు ప్రహ్లాదుడు. ఎంతటి గొప్పవాడు! ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిలుచొని కూర్చుండేవాడు. ప్రహ్లాదుడు ఏమి చేసినా, ఎలా ప్రవర్తించినా హృదయమంతా హృషీకేశుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధనే. ఆయన నిలిచి ఒక్కొక్కసారి కనపడలేదని బాధపడేవాడు. ఒక్కొక్కసారి అడుగో హరి నా కంటికి కనపడ్డాడని ఎలుగెత్తి ఆ మహానుభావుని కీర్తించేవాడు. గగన దివ్యమైనటువంటి పులకితం శరీరమంతా పులకిస్తూ ఉంటే, కన్నుల వెంట ఆనంద బాష్పములు రాలుతూ ఉంటే నాట్యం చేస్తూ భగవంతుని కీర్తించేవాడు ప్రహ్లాదుడు. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం వైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున అఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుచు. ఇంత పుణ్యం ఎలా కలిగింది? మనకు కలుగుతుందా? కలగదే. ఇంకా జన్మలెత్తాలి. ఆయనకెందుకు కలిగింది? ఆయనకు ఎందుకు కలిగింది ఇంతటి భావన అంటే, ప్రహ్లాదుని యొక్క పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేది. ఇది ఒక జన్మతో వచ్చినది కాదు. ఇదంతా పరమ భాగవత సంసర్గ సమాగతంబు. ఎప్పుడు కూడా మనం పరమ భాగవతుల యొక్క స్నేహంతోనే ఉండాలి. ఎవరైతే నారాయణ స్మరణ చేస్తున్నారో, ఎవరైతే నారాయణ సంకీర్తనలు చేస్తున్నారో, ఎవరైతే నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూజలు చేస్తున్నారో, ఎవరైతే నారాయణుని యందు భక్తి కలిగి ఉన్నారో, అలాంటి నారాయణుని యందు భక్తి కలిగి ఉండాలి మనమందరం. అప్పుడు మనకు ఇలాంటి ఆనందం, ఇలాంటి భక్తి భావాలు మనకు కలిగేది. పూర్వజన్మలో మహాభక్తుల యొక్క మంచి స్నేహం పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ఆ పూర్వజన్మ వాసన వలన ఈ జన్మలో కూడా శ్రీహరి పాదార విందముల మీద ఆయనకు భక్తి ఏర్పడింది ప్రహ్లాదుడికి. అది గొప్ప విశేషం. అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా చిత్తాన్ని అచ్యుతుని మీదనే మరచుతున్నాడు. అందరూ చుట్టూతా రాక్షస బాలురే ఉన్నారు. వారికి పెద్దగా భక్తి ఏమీ లేదు. భక్తి లేనటువంటి అసురుల యొక్క బాలుర మధ్యలో ఉన్నప్పటికీ, అంటే చెడ్డవారి మధ్యలో ఉన్న ఆయన మనస్సు ఎప్పుడు కూడా మాధవుని మీదని, చిత్తం అచ్యుతుని మీదని మరల్చకుండా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా సంసార బంధంలో చిక్కుకోకుండా ఉన్నాడు. మనమందరం చిక్కుకుంటాం, సంసార బంధంలో చిక్కుకోకూడదు. సంసారం చేస్తూనే ఉండాలి కానీ సంసారంలో చిక్కుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మాయాని తెలుసుకుంటూ ఉండాలి. ఇదంతా నా ధర్మం, అంతవరకే నీ ధర్మం. ఇదంతా మనమంతా తీసుకుపోయేది లేదు. కొన్ని భావాలు మనం పొందాలి. వీటిని మాయలో, సంసారంలో చిక్కుకోకూడదు. పెద్దలంటే గౌరవం ఉన్నటువంటి గుణవంతుడు ప్రహ్లాదుడు. లతలను కొడవళ్లతో కోసినట్లుగా కర్మబంధాలందరినీ ఛేదించినటువంటి ఘనుడు ప్రహ్లాదుడు. అటువంటి భక్తుడైన, పవిత్రుడైన పుత్రుడి మీద, ఇంతటి గొప్పవాడైనటువంటి ప్రహ్లాదుడు ఈ పుత్రుడి మీద హిరణ్యకశ్యపుడు విరోధం పెంచుకున్నాడు. చూడండి, అసలు ప్రహ్లాదుడు చేసేదే మంచి మార్గం,
హిరణ్యకశ్యపుడు చేసేది చెడ్డ మార్గం. కానీ ఏం జరిగింది అంటే ప్రహ్లాదుని మీద కక్ష పెంచుకున్నాడు, విరోధం పెంచుకున్నాడు తండ్రి. మనస్సులో కరుణ లేకుండా కఠినాత్ముడై కన్న కుమారుని చంపడానికి భటులను పంపించాడు అని నారదుడు పలుకుతూ ఉంటే ధర్మరాజు ఆశ్చర్యచకితుడై అడిగాడు, అలాగా? అసలు మీరు చెబుతూ ఉంటే ప్రహ్లాదుని యొక్క గుణగణాలు ఎంత గొప్పవి, అంతటి మంచివాణ్ణి చంపడానికి ఎలా చేతులు వచ్చినాయి హిరణ్యకశ్యపుడికి? దేనికని హింసించాడు తన కన్న కొడుకుని? పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతుడెల్లప్పుడున్. నారద మహర్షి లోకంలో తన కుమారుడు చేతనైన వాడైనా చేతగాని వాడైనా, దుర్బలుడైనా దుర్మార్గుడైనా తల్లిదండ్రులు అతన్ని పోషిస్తూ ఉంటారు. ఇది లోక సహజం. ఒక కొడుకు సంపాదించవచ్చు, ఒక కొడుకు సంపాదించకపోవచ్చు. ఒక కొడుకు మంచివాడవ్వచ్చు, ఒక కొడుకు చెడ్డవాడవ్వచ్చు. చేతనైన వాడవ్వచ్చు, చేతగాని వాడవ్వచ్చు. ఎవడైనా సరే ఇలాంటి లక్షణములు కలిగినటువంటి వారిని తల్లిదండ్రులు ప్రేమగానే చూసుకుంటారు, కానీ హింసించరు కదా. పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వం ఉన్న బుద్ధి చెప్పి కొడుకుని శత్రువు చేసుకోకుండా ఎప్పుడో సమయం చూసి నేర్పుగా చక్కగా నాయనా ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి అని అతడు ఎప్పుడైతే వింటాడు అనుకున్నప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు వినడు. కొందరు పిల్లలు జాగ్రత్తగా చూసి చెప్పుకుంటారు. దురితోన్మేషంబువారింతురు, మిత్రుడిలాగా బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అబ్బాయి చూడరా చక్కగా చదువుకుంటున్నాడు, నువ్వు కూడా చదువుకోవాలిరా, నువ్వు కూడా చదువుకుంటే వాళ్ళ అబ్బాయి కంటే కూడా నువ్వు గొప్పవాడి అవుతావురా, లోకల్లో నిన్ను తిడుతున్నారా అని అలా తిట్టించుకోకూడదురా, మంచివాడిని ఏదో మిత్రత్వంగా కొన్ని ఉదాహరణలు చెబుతూ, వాడు చూడు ఇలా చూడు ఇలా చూడు, ఇదిగో ఇలా చదువుకున్న వాడికి ఇంతటి ఉద్యోగం వచ్చింది, ఇలా చదువుకున్న వాడికి ఇలా మార్గం ఉన్నాడని ఏ తల్లిదండ్రులైనా మిత్రత్వంతో మంచి మాటలు చెబుతారు. అంతేకాని కొడుకులతో ఎవడైనా శత్రుత్వం పెట్టుకుంటాడా? కొడుకులను చిత్రహింసలు పెట్టేటువంటి తండ్రులు ఉంటారా? అందులో ప్రహ్లాదుని రత్నాల వంటి గుణాలు ఉన్నవాడు కదా. అంత పవిత్రుడైనటువంటి పుత్రుణ్ణి కన్నందుకు సంతోషించాలి కదా. లోకము చేత కొడియాడబడుతున్నటువంటి ప్రహ్లాదుడు ఇలాంటి కొడుకు నాకు గలిగాడని సంతోషించాలి కదా. పైగా హింసించడానికి అతని మనస్సు ఎలా ఒప్పింది? దివ్యమైన మనోహరమైన అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడు. ఏ తల్లిదండ్రులైనా లోకంలో కుమారుడు తప్పు చేసినా ఒప్పు చేసినా సమర్థించుకుంటారు. నేర్చిన నేరకున్నా, ఎంత మంచి మాట అన్నాడు చూడండి. లోకంలో అంతే. జనకుల్ పోషింతుడెల్లప్పుడు మిత్రత్వంబున్న బుద్ధి చెప్పి దురితోన్మేషంబువారింతురు ఏ శత్రుత్వంబు తలంపరు ఇట్టియడన్ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రున్ తండ్రి ఎలుగున్ పొందింపనెట్లోర్చెనో. హింసించడానికి, ఇంతటి గుణవంతుడైనటువంటి కుమారుని హింసించడానికి అతని మనస్సు ఎలా ఒప్పింది? లోకంలో అందులో అసలు దుర్మార్గుడైన కొడుకుంటేనే, ఒకవేళ అసమర్థుడైన కొడుకున్నా తల్లిదండ్రులు అతన్ని ఎలాగో మంచి మార్గాన ఉంచుతారు. సమర్థత్వం కలగడానికి ఏదో ఉపాయాన్ని ఆలోచిస్తారు. కొడుకుని తిట్టుకోరు, కొడుకుతో వైరం ఎవ్వరూ తెచ్చుకోరు. కానీ ఇతడు మామూలు వ్యక్తి కాదు కదా ప్రహ్లాదుడు. అత్యద్భుతమై శక్తివంతమైనటువంటి వాడు. ఎంతటి గొప్పవాడు! మంచి గుణములకు నిలయమైనటువంటి వాడు. బాలున్, అద్భుతమైనటువంటి ఇంకొక అమృతం. ఈ పద్యాలన్నీ అమృతం. అసలు పద్యం వినండి ఎలా ఉంటుందో. అనుప్రాసలు అంటారు వీటిని. బాలున్ బాలు ప్రభా విశాలు హరిపాద పయోరుహ చింతన
క్రియాలోలు కృపాలు సాధు గురులోక పదానత పాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలు అదేల తండ్రి బడి చంపగ బంపె మునీంద్ర చెప్పవే. ప్రహ్లాదుని యొక్క గుణాలు వర్ణిస్తున్నాడండి. వినండి, ఆనందించండి, తరించండి. బాలు ప్రభావిశాలు హదిపాదపయోరుఖ చింతన క్రియాలోలు కృపాళు సాధు గురులోక పదానత పాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలు అదేల తండ్రి వడి తంపగ పంపె మునీంద్ర చెప్పవే. ప్రహ్లాదుడు బాలుడు. బాలు అంటే బాలుడు. ప్రభావిశాలుడు అంటే బుద్ధిమంతుడు. చూడచక్కనివాడు, దయాశీలుడు. తామర పూల వంటి శ్రీహరి పాదాలనే మనస్సులో నిరంతరం తలుచుకునేటువంటి వాడు. అతడు గురుజనులను తలవంచి నమస్కరించేవాడు. గురుజనులకు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. సజ్జనులతే సన్నుతికెక్కినటువంటి వాడు. కోరికలను జయించినటువంటి వాడు కదా. అటువంటి పుత్రుణ్ణి కన్న తండ్రి ఆలోచించకుండా చంపాలని ఎందుకు అనుకున్నాడు స్వామి? ధర్మరాజు అడుగుతున్నాడు. ఎంతటి గొప్పవాడు ప్రహ్లాదుడు. అమృత పద్యాలు వినండి. అసలు ఇలాంటి పద్యాలు వింటం పుణ్యం అండి. బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుఖ చింతన క్రియాలోలు. అసలు ఆయనకి ప్రహ్లాదుణ్ణి చూడగానే పోతన గారికి ఒళ్ళు పొంగుతుంది. తనివి తీర ఎన్ని పద్యాలు. ఆ ప్రహ్లాదుని యొక్క వర్ణన వినాలి. జన్మలు తరిస్తాయి. ఇంతకంటే గొప్ప విశేషమే ఉన్నదండి. ఎవడు రాయగలదు? అమృతాన్ని కలిపి రాశాడు ఆయన, పంచదార కలిపి. మహానుభావుడు. మంచం మీద పడుకున్నాడు ఆయన. మంచం మీద పడుకున్నాడు, మంచం మీద పడుకున్నాడు. దివ్యమైనటువంటిది. బాలు ప్రభా. మరొక్కసారి చదువుతాను వినండి, తరించండి. బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుఖ చింతన క్రియాలోలు కృపాళు సాధు గురులోక పదానత పాలు నిర్మల శ్లీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలున్ అదేల తండ్రి వడి చంపగ పంపే మునీంద్ర చెప్పవే అని నారదుడు అడిగాడు. నారదుడు అడిగితే, ధర్మరాజా, నీవు అన్నట్లే దానవేశ్వరుడు కొడుకు తన మార్గంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏ తండ్రికి కొడుకు మీద ద్వేషం ఉండదు. ఇందాక చెప్పావుగా, పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు. తన కొడుకు సమర్థుడైనా అసమర్థుడైనా, నేర్చినా నేర్వకున్నా, కాబట్టి దానవేశ్వరుడు కూడా తన మార్గంలోకి తెచ్చుకొనడానికి, హరిభక్తిని మాన్పించడానికి, తన యొక్క శౌర్య పరాక్రమములు అతనికి తెలియచేయడానికి విశ్వప్రయత్నం చేశాడు. హిరణ్యకశ్యపుడు ఒక రోజున పుత్రుని ప్రేమగా పిలిచాడు. వాని స్వభావాన్ని పరిశీలించగా ఇలా అనుకున్నాడు, వీడు సంప్రాప్తించినటువంటి స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చేయటం లేదు. నేను స్వర్గాన్ని అధిరోహించి దేవేంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. నా కొడుకును కూడా కూర్చోబెడతాను. కానీ స్వర్గలోక సుఖాలు అతడు కోరుకోవటం లేదు. దేవేంద్ర పదవితను కోరుకోవటం లేదు. అసలు ఇతనికి రాజ్యాకాంక్ష ఏ మాత్రం ఉన్నట్టు లేదు. ఎప్పుడూ మామూలు వ్యక్తిలా దుర్బలుడుగా సోమరితనంతో ఉంటాడు. ఏమిటిది? ఏమి విచిత్రం! రాజకుమారుడిలా రాజసం ఉండాలి. నాన్న అలా అనాలి. పౌరుషం ఉండాలి. ఒకవేళ చదువు చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడతాడేమో, చురుకుదనం వస్తుందేమో అని ఆశపడ్డాడు హిరణ్యకశ్యపుడు. చదువు చాలా గొప్పది. విద్య గనక నేర్చుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది, బుద్ధి వికసిస్తుంది. అదే అనుకున్నాడు ఆయన. బుద్ధి వికసించి తను ఎవరో తెలుస్తుంది అనుకున్నాడు. చదువు చాలా ముఖ్యం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్. విద్య నేర్వనివాడు
వింత పశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్. విద్య యశస్సు భోగకరి. విద్య గురుండు విదేశబంధుడున్. విద్యకు సాటి ధనంబులేదిలన్. విద్య నెరుంగనివాడు మర్చుడే విద్యావిహీన పశు. విద్య గురువుని చేస్తుంది మనల్ని. విద్య నేర్చుకుంటే మనం నమస్కారాలు పొందవచ్చు. మనం నమస్కారం చేసి విద్య నేర్చుకుంటాం. కానీ విద్య నేర్చుకున్న తర్వాత మనకందరూ నమస్కరిస్తారు. విద్య విదేశాలలో కూడా బంధువే. విద్య సామాన్యమైనటువంటిది కాదు. అలాంటి మహోన్నతమై దేదీప్యమానమై ప్రకాశించేటువంటి విద్య. అలాంటి విద్యను అభ్యసించగలగాలి అని భావించి, ఒకవేళ విద్య గనక చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడతాడేమో, చురుకుదనం వస్తుందేమో, ఇతనికి విద్య చెప్పించాలి, విద్య లేకపోతే మూర్ఘుడవుతాడు, మూర్ఘుడులా ఉన్నాడు గనక విద్య చెప్పించాలి. విద్య వలన కలిగేటువంటి అనేకమైనటువంటి ఫలితములు ఉన్నాయి. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. పదుగురిలోన పదువును పెంచి పేరు తెచ్చే పెన్నిధది. కాబట్టి ఈ నిజం తెలుసుకో, తెలివిగా మసలుకో. బాలకులారా, భాగవతము ఎంతటి జ్ఞానాన్ని అందిస్తుందో చూడండి. భాగవతం వినటం వలన మానవుడు నడవవలసినటువంటి నడవడిక తెలుస్తుంది. ఉత్తమమైనటువంటి నడవడికలలో గురువుల దగ్గరకు వెళ్ళి శుశ్రూష చేసి అఖండమైనటువంటి విద్యను గడించాలి. విద్య మనిషికి బలాన్ని ఇస్తుంది, విద్య రూపాన్ని ఇస్తుంది. అట్టి విద్యను నేర్పించాలి అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. మిగిలినటువంటి ప్రహ్లాద చరిత్రలో అద్భుతమైనటువంటివి, పరమ పవిత్రమైనవి సాహిత్య ప్రక్రియలు, అద్భుతమైనటువంటి రచనా రీతులను అమృతంలో ముంచి మహానుభావుడు లోకానికి అందించాడు. శ్రద్ధగా మరల కూడా ఇదే సమయమునకు విని అందరూ కూడా ఐశ్వర్యవంతులై జ్ఞానవంతులై ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.